వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. విశాఖలో వైసీపీ ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ లాన్స్ ఫిలిం క్లబ్ పేరును ఆ పార్టీ నేతలు ధ్వంసం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా ఒకరికొకరు ప్రతీకారం తీర్చుకునేలా చర్యలు ఉండటంతో స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ఐక్యమత్యంగా పోరాడాల్సిన జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవన్ రాజు అన్నారు. ఈ మేరకు పాలకొల్లు మండలం చంద్రపల్లిలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూలై 3న రాష్ట్ర స్థాయిలో జరిగే సమావేశానికి ఆక్వా రైతు సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొల్లిపర మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని ఏపీ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొల్లిపర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో చేసిన అభివృద్ధి పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాడేపల్లిలోని సీతానగరం వద్ద బోట్ యార్డ్లో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూల్చివేత స్థలాన్ని వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు స్థానిక నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ లీజును రద్దు చేయకుండా ఎలా కూల్చివేస్తారని, నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని కక్షపూరితంగా 2 గంటల్లో నేలమట్టం చేశారన్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని జూలై 1వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు నాతవరం ఎంపీడీఓ రాంబాబు అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలతో నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్షించారు. గ్రామాల్లో మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుభ్రంగా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల ఏకొండూరు మండలం కృష్ణరావుపాలెం అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు చదువు మెను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఏకొండూరు గిరిజన ప్రభుత్వ సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో సందర్శించారు. మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆదేశించారు. విశాఖ ఎండాడ వైసీపీ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ సిబ్బంది అంటించిన నోటీసులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చించివేశారు. జీవీఎంసీ అధికారులు కార్యాలయానికి నోటీసులు అంటించగా విషయం తెలుసుకుని వైసీపీ నేతలంతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వీఎంఆర్డీఏ అనుమతులతోనే వైసీపీ కార్యాలయం నిర్మించామని కూటమి ప్రభుత్వం కక్ష కట్టి ఇలా ఇప్పుడు నోటీసులు అందజేయడం తగదని అమర్ పేర్కొన్నారు. విజయవాడ హోటల్ మురళి ఫార్చ్యూన్లో ఎన్ఆర్ఐ మహిళా వింగ్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగువారి నారీ బేరీ కార్యక్రమాల్లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని పల్లెలలో ఉన్న మహిళల యొక్క జీవన ప్రమాణాలు మార్చాలని కోరారు. ఉద్దానం మహిళలకు కష్టపడే మనస్తత్వం కలవాలని, పరిశ్రమలు ఏర్పరిస్తే ఆర్థికంగా వారు స్థిరపడతారని అన్నారు. విజయవాడలోని నోవోటల్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణిలను అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాల్వా కప్పి వారిని సత్కరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని చేబ్రోలులో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి రాజీనామా చేసిన వాలంటీర్లు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. జనసేన నేత నాగబాబును కలిసేందుకు పడిగాపులు కాశారు. కానీ నాగబాబు లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు.